ఈ మేము ఎప్పుడు మిస్ అవ్వంది ఎక్కడంటే సీసీఎల్‌లో. మాకు అంటే సిల్వర్ స్క్రీన్ మీద కంటే ఒక గ్రౌండ్‌లో రియల్ హీరో కనిపిస్తా ఉంటది సీసీఎల్‌లో. సో, yeah. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్యూ క్వెషన్స్ అడుగుతాను. Yeah. అది లీడ్ చేస్తున్నప్పుడు ఐ మీన్ స్కిప్పర్‌గా మీకున్న రికార్డ్స్ వేరు. 4 ట్రోఫీస్ ఎవరికీ మనలో ఎవరికీ లేవు. మనకి తప్ప వేరే దేనికి లేదు. సో, ఎవరు మీ ఇన్‌స్పిరేషన్? రైట్ ఫ్రమ్ ద కపిల్ దేవ్, తర్వాత సౌరవ్ గంగూలీ, దాదా నా అంటాం. ఇన్స్పిరేషన్ సీసీఎల్ సీసీఎల్‌లో. సీసీఎల్కి చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నారు కానీ ఓకే లీడర్షిప్లోనా ఇంకెవరు ధోని ఉంటారు కానీ నేను కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే. నేను మరీ అగ్రెసివ్ అయిపోతాను. మోర్ లైక్ విరాట్ లా ట్రై లేకపోతే చేస్తుంటాను. దాదా సౌరవ్ గంగూలీ అనుకోవాలి. యా. బట్ ఐఎమ్ అ వెరీ బిగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఫ్యాన్ అన్న. వర్క్ ఎథిక్ నుంచి ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ చాలా వరకు ఇన్స్పైర్ అయిపోయాను. మరి బ్యాటింగ్ ఆడుతున్నప్పుడన్నా అంటే లిటరల్లీ మీరు స్టేయింగ్ ఆన్ ద గ్రౌండ్ అనే కోరుకుంటాం. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ వేరేది కొడుతూ ఏదో లేపుతూ ఉంటాను. బట్ యూ షుడ్ నాట్ కంపేర్ మీ టు దెమ్ ప్లీజ్ బ్రదర్. అది నాకు ఫేర్ కాదు, వాళ్ళకి డిస్రెస్పెక్ట్ అది. సో ఫైనల్లీ ఇప్పుడు అంటే ఫ్యాన్స్ కోరుకునేది ఉంటుంది యా లైక్ ఇప్పుడు మీరు అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు అందరూ ఫోర్స్ చేసి మాకు ఖచ్చితంగా క్రికెట్ బయోపిక్ కావాలి అని అంటే బికాస్ పెద్ద సినిమాలు బయోపిక్ అనేది ఆ టాపిక్ ఎత్తితేనే మనం చాలా గట్టి అంటే ఇట్ హ్యాస్ టు బి సో ఆర్గానిక్, సో రియలిస్టిక్. యూ హ్యావ్ టు హ్యావ్ ఫస్ట్ అ పర్సన్ హూ ఐ గోయింగ్ టు మేక్ ద ఫిల్మ్ ఆన్. అది కాకుండా మళ్ళీ ఆ సినిమాలో జస్ట్ బయోపిక్ లాగా జస్ట్ ఆ లేయర్ చెప్పేస్తే డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. ఓకే. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలంటే వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పెద్ద ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇట్స్ నాట్ అ రియల్ స్టోరీ, ఫిక్షన్ అది. సో లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాం. సో బయోపిక్ అనేది చాలా జాగ్రత్తగా తీయాలి. సో ఇఫ్ ఐ డూ అ బయోపిక్ ఇట్ హ్యాస్ టు బి ద పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ someone's beautiful story and make a bad film. I need it to do well. Box office nunchi people seeing it, they need to get entertained by it. Movie experience. So చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. బట్ మీ సినిమాలో ఎక్కడ మేము ఆ రెఫరెన్స్ చూడలేదు, క్రికెట్ అనే రెఫరెన్స్. పెద్ద చూసినప్పుడు ఏమనిపించింది చరణ్ గారు ఆ షార్ట్స్ కానీ అవి? టూ గుడ్, వాట్ అ పర్ఫార్మెన్స్. ఆయన జీవించేశాడు క్యారెక్టర్. నాకు అసలు రామ్ చరణ్ గారు అయితే కనిపించలేదు. కార్ అంటే కొడతాడు నన్ను, అసలు చరణ్ కనిపించలేదు. Literally, I did not see him in one frame also. I only saw Peddi, which is why I feel that is what a true star is, when they are able to hold a certain stardom and then they go into a character and come out of it, go into another character, come out of it. Yeah. అండ్ మీ గ్రౌండ్లో కొట్టుడు చూసాం మీరు తమన్ గారు కలిపి. మరి సినిమాలో ఎలా కొట్టారు ఆయన మ్యూజిక్కి, మీ యాక్షన్ సీక్వెన్స్కి ఆయన బిజీ? ఆయన ఈ సినిమాతో మాత్రం స్టేడియం బయటికి కొట్టేశాడు. బాల్ దొరకను కూడా దొరకడు, వెతుక్కోవాలి, ఎక్కడికెక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. హీ హ్యాస్ గివెన్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాడు నాకు తెలుసు. సో సీన్ టు సీన్ లేపడం, అర్థం చేసుకోవడం ఈ కథకి ఏం అవసరం. దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్. ఊరికి డ్రమ్ము పట్టుకుని టబాటబాట కొట్టేసి వర్కౌట్ అవ్వదు. కథ నుంచి వచ్చే ట్యూన్లు అన్నీ రావాలి. సీన్ టు సీన్ ఒక్కొక్క సాంగ్ ఎలా తీసుకురావాలి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే స్లోగా తెచ్చి సాంగ్లోకి వెళ్ళాలి. సో హీ ఈస్ డన్ ఇట్ బ్యూటిఫుల్. And I'm waiting for everyone to see it. సో పర్టికులర్ ఏదైనా ఒక పోర్షన్ ఉందన్నా మీరు సినిమా తర్వాత ఖచ్చితంగా ఐ మీన్ ఇది ఐ ఫీస్ట్ అయిపోతుంది బికాస్ అంటే మీకు అన్ని సీన్స్ గురించి ఒక ధైర్యం ఉంది, గుండెల మీద చేసుకుని చెప్పినప్పుడే మాకు అర్థమైంది. ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్లో పాయింట్లో సినిమా రన్ స్కేల్ మొత్తం ఇట్లా టర్న్ అవుద్ది, ఇట్లా టర్న్ అయ్యి పైకి వెళ్తున్నట్టు. సో అట్ దట్ పాయింట్ ద లాస్ట్ 40 minutes of the film or 35 minutes of the film, I promise you brother, roller coaster ఎక్కుతా. నైస్. సో స్టైలిష్ ఫైట్స్ మీ దగ్గర నుంచి చూసాం, అంటే ఆ యాక్షన్ స్టంట్స్ కానీ హలో మూవీ నుంచి, అఖిల్ మూవీ నుంచి చూస్తూ వచ్చాం. ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం నాటుగా ఉంటాయి, నాటుగా ఉంటాయి. ఎక్కడ ఆల్సో ఐ థింక్ నాటుగా ఎందుకు ఉన్నాయంటే ఇట్స్ స్టిల్ ఇన్ ద స్టోరీ వెన్ వీఆర్ ఫైటింగ్. ఎక్కడ సీక్వెన్స్ లాగా అనిపించదు, వేర్ వీవ్ గాన్ అవే అండ్ షార్ట్ అ స్టంట్ సీక్వెన్స్ లాగా ఏది అనిపించదు బికాస్ వీ స్టేడ్ ఇన్ ద స్టోరీ. సాంగ్స్కి వచ్చేసరికి, ఫైట్స్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. దట్స్ వై స్టిల్ నౌ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ డిడ్ లైక్ అ ఫైట్. ఎవ్రీ డే వాజ్ లైక్ అన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఏదో కూర్చొని కేబుల్ చేసుకుని ఈ ఫ్యాన్సీ స్టంట్లు ఏం లేవు. నాటుగా ఇన్ రాగా కొట్టుకుంటాం అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అ పర్పస్. ఎవ్రీ హ్యాండ్, ఎవ్రీ పంచ్, ఎవ్రీ కొయ్యడం అన్నిట్లో గొడ్డలు ఎత్తుకున్నప్పుడు ఏది చేసినా మనం ఓన్లీ ఒక పర్పస్తో, ఎమోషన్తో చేస్తాం. దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ స్పెషల్ అబౌట్ దిస్.
చాలా స్టైలిష్ గా మాట్లాడతారు. బట్ ఫస్ట్ టైం నాటు చిత్తూరు యాస. ఏమన్నా స్ట్రగుల్స్ అనిపించిందని ఇనిషియల్ డేస్ లో కొంచెం? స్ట్రగుల్ అని కాదు, చిన్న ప్రెప్ చేసాము. యూ హ్యావ్ టు డెఫినెట్లీ నా భాషకి ఇప్పుడు నేను క్యారెక్టర్ కోసం మాట్లాడే నేను యాస, కానీ ఇట్స్ లైక్ నార్త్ అండ్ సౌత్ పోల్ లిటరలీ. సో డెఫినెట్గా ప్రెప్ చేసాము, డైరెక్టర్ని ఫాలో అయ్యాను. ఆయన ఆర్గానిక్గా, ఆయన రాగా, ఆయనను వదిలితే ఒక రకంగా మాట్లాడతారు ఆయన, విత్ హిస్ ఫ్యామిలీ, విత్ హిస్ ఫ్రెండ్స్. అవి ఆ కాన్వర్జేషన్లు వింటూ ఆ చిన్న ప్రెప్ చేసి ఎస్ వీ డిడ్ సమ్ వర్క్ షాప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్ వర్క్, డెఫినెట్లీ ఇట్ వర్క్. వితౌట్ దట్ ఐ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్. అండ్ యుద్ధం ప్రశాంతంగా చేయాలన్నారు కదా. సో మీరు కొన్ని యుద్ధాలు లైక్ కెరియర్లో కానీ చాలా పీస్ఫుల్గా ఉంటారు. చాలా పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది మీకు లిటరల్లీ. మీకు బయట ఉన్న ప్రెషర్కి మీరు చూపించే ఆ పేషెన్స్కి, ఆ వెయిటింగ్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఆ 16 month ఇంటర్నల్ సర్జరీ గురించి చెప్పారు. ఎస్, అది కూడా ఒక యుద్ధం అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంటర్నల్లీ మీకు ఆ టైంలో 100% మైండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అంటే ఏమీ కదలలేని, ఏమీ చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్. మన చేతిలో లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 16 months ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. మనం ఎంత తొందరగా రెడీ అవ్వచ్చు, ఎంత తొందరగా రికవర్ అవ్వచ్చు అనేది కొంతవరకు మన చేతిలో ఉంటుంది. కానీ ఎస్, ఇట్ ఈస్ ఎ టైమ్ టెస్టింగ్ ప్రాసెస్. మైండ్ని టెస్ట్ చేస్తుంది, పేషెన్స్ ఇంకా టెస్ట్ చేస్తుంది. బట్ ఆల్ ఫర్ ద గుడ్, మైండ్ బికమ్ స్ట్రాంగర్. అంతే, అలా పాజిటివ్గా తీసుకోవాలంతే. సో ఆఫ్టర్ ఏజెంట్లో మిమ్మల్ని చూసిన తర్వాత Yeah. మేము నోటీస్ చేసింది ఏంటంటే హల్క్ కైండ్ ఆఫ్ బాడీ బిల్డ్ చేయడం. అవును, అప్పుడు చాలా ఎక్కువ బిల్డ్ చేస్తాను. రానా ప్రభాస్ గారు ఉన్నారు, తర్వాత చరణ్ గారు ఉన్నారు. నాకు తెలిసి తర్వాత మీరే ఆ కైండ్ ఆఫ్ హల్క్ కైండ్ ఆఫ్ బాడీ. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నారు. ఇప్పుడు తగ్గాను. లెనన్కి కొంచెం బల్కీగానే ఉంటాను, కానీ వేరేగా ఉంటాను. ఆ మస్క్యులర్ అట్లా అని కాకుండా కొంచెం గెట్టోడ్లా ఉంటాను. సో యా, ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ డిమాండ్ సంథింగ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏజెంట్కి మా టీం అంతా వి విజన్డ్ ద ఏజెంట్ క్యారెక్టర్ విత్ దిస్ స్పెసిఫిక్ బాడీ. నౌ లెనన్ ఈజ్ సంథింగ్ కంప్లీట్లీ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. ఓకే, ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాను మళ్ళీ. దిస్ ఈజ్ మై న్యాచురల్ బాడీ ఫ్రేమ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ నందు వాంటెడ్. తనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే కావాలి నన్ను చాలా స్పెసిఫిక్గా అడిగాను. మీ థైస్ కొంచెం పెద్దగా ఉండాలి, మీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి, నాకు కొడితే గోడ పగిలిపోద్దనే ఫీలింగ్ రావాలి, కానీ బాడీలా ఉండకూడదు. ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు ఆయన. అంటే ఒక ఆర్టిఫిషియల్ లుక్ ఉండకూడదు, జిమ్ లుక్ ఉండకూడదు. యా, మీరు తినాలి, నాకు బుగ్గలు బయటికి రావాలి. ఐ వాంట్ దిస్ అవుట్. నాకు ఫ్లాట్ వీ స్టమక్ ఏం కాదు. ఐ వాంట్ లిటిల్ బిట్ ఇక్కడ కొంచెం లబ్ హ్యాండిల్స్ లాగా నాకు కావాలి. సో వీ ట్రై టు మోల్డ్ ద క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ పీపుల్. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే మేము అఖిల్ అనేవారం. బట్ ఇప్పుడు మీరు పాస్ ఇట్ ఆన్ చేయాలి, దాన్ని ఎవరొకరికి పాస్ చేయాలి. ఆ టైటిల్ ఎవరికి పాస్ చేయాలా? ఎవరు ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్? మీరు చెప్పాలి. ఇప్పుడు వన్ ఆఫ్ ద యంగ్ హీరోస్ కి పాస్ ఆన్ చేయమంటారా? పోనీ యంగ్ హీరోస్ పాస్ ఆన్ చేయండి. ఇప్పుడు మనోడు వచ్చాడు కదా, న్యూ గా ఇన్ టౌన్, అనీష్ కి పాస్ ఆన్ చేస్తాను. ఓకే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అర్జున అంటారు. నైస్. సో మిమ్మల్ని మేము